ఓపెన్ అయి ఉంటాయి. విన్నర్ అవ్వాలి అనుకుంటున్న మీ ఫేవరెట్ కంటెస్టెంట్‌కి మాత్రమే డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఓట్ చేయండి. ఇక హౌస్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ టాస్క్‌లు అయితే జరుగుతున్నాయి. ఫస్ట్ 2 టాస్క్‌లలో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి ఓటు అప్పీల్ చేసుకునే అవకాశం అయితే ఇస్తారు బిగ్ బాస్. ఇక అమర్‌దీప్ మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ ఒక ఫేక్ న్యూస్ అయితే బాగా వైరల్ అవుతుంది. అమర్‌దీప్ విన్నర్ ఆర్ రన్నర్‌గా నిలిచే అవకాశం అయితే ఉంది. సో, దీంతో మంచి ఓటింగ్ అనేది పోల్ అవుతుంది. అమర్‌దీప్ ఎలిమినేషన్ అనేది జరగట్లేదు. ఇది నిజంగానే ఫేక్ న్యూస్. ఇక ఓటింగ్‌లోకి వెళ్ళిపోదాం. వెడ్నెస్డే మార్నింగ్‌కి ఓటింగ్ అనేది ఈ విధంగా ఉంది. ఫస్ట్ ప్లేస్‌లో ప్రశాంత్ ఉన్నాడు 38% ఓటింగ్‌తో. ఫ్యాన్ బేస్ ఓటింగ్ ప్రకారం ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నప్పటికీ అఫీషియల్‌లో కూడా సేమ్ ఇదే ఓటింగ్ అనేది పోల్ అయితే తప్పకుండా విన్నర్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక సెకండ్ ప్లేస్‌లో శివాజీ ఉన్నారు 18% ఓటింగ్‌తో. శివాజీ గారికి కూడా మంచి ఓటింగ్ అనేది పోల్ అవుతుంది. థర్డ్ ప్లేస్‌లో యావర్ ఉన్నారు 18% ఓటింగ్‌తో. యావర్‌కి ఫ్యాన్ బేస్‌లో థర్డ్ ప్లేస్‌లో ఉన్నప్పటికీ అఫీషియల్‌లో మాత్రం ఫిఫ్త్ ఆర్ ఫోర్త్ ప్లేస్‌లో ఉండే అవకాశం అయితే ఉంది. ఇక ఫోర్త్ ప్లేస్‌లో అమర్‌దీప్ ఉన్నాడు 17% ఓటింగ్‌తో. అమర్‌దీప్‌కి కూడా మంచి ఓటింగ్ అనేది పోల్ అవుతుంది. ఇక్కడ ఫ్యాన్ బేస్‌లో మాత్రం ఫోర్త్ ప్లేస్‌లో చూపిస్తుంది. ఇక ఫిఫ్త్ ప్లేస్‌లో ప్రియాంక 2% ఓటింగ్‌తో. సిక్స్త్ ప్లేస్‌లో అర్జున్ ఉన్న 2% ఓటింగ్‌తో. ప్రియాంక అండ్ అర్జున్‌కి సేమ్ ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. ఇక సెవెంత్ ప్లేస్‌లో శోభ ఉంది 1% ఓటింగ్‌తో. డబుల్ డిజిట్ ఓటింగ్ తోటి సేఫ్ జోన్‌లో ప్రశాంత్, శివాజీ, అమర్‌దీప్ ఈ ముగ్గురు ఉండగా డేంజర్ జోన్‌లో సింగిల్ డిజిట్ ఓటింగ్ తోటి యావర్, ప్రియాంక, అర్జున్, శోభ ఈ నలుగురు అయితే ఉన్నారు. ఆల్రెడీ అర్జున్ టాప్ 5 కంటెస్టెంట్ కాబట్టి ఈ వీక్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ లేవు. ఇక సింగిల్ ఎలిమినేషన్ కాబట్టి శోభ ఆర్ యావర్ ఈ ఇద్దరికెళ్ళి లీస్ట్ ఓటింగ్ అనేది ఉంది. ఈ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.